నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నేను మమత. ఇక వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. సో రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు దాటినా కూడా నీళ్ల పంచాయతీ మాత్రం ఓ కొలిక్కి రావటం లేదు. నీళ్ల విషయంలో మాత్రం ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక కృష్ణా జలాల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. నీళ్ల పంచాయతీకి సంబంధించి చాలా సమావేశాలు జరిగినా నీటి వాటాల పంపిణీ మాత్రం ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఇక ఏపీతో జగడానికి కేసీఆరే తీరే కారణమని విమర్శించారు. ఇక సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ కూడా పరిష్కరించలేక తమపైన నిందలేస్తుంది అంటూ మండిపడుతోంది. మీ రాజకీయాలు మాకు రుద్దొద్దని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నీళ్ల పంచాయతీ తగు తేల్చలేక కేఆర్ఎంబీ పెద్దలే తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్తులో అయినా పరిష్కారం దొరుకుతుందా? కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. ఈరోజు మొదటిసారిగా నాకు డిబేట్ చేయడానికి అవకాశం కల్పించిన బీఆర్కే మేనేజ్మెంట్కి హార్డ్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు జి వెంకటరెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కోటేశ్వరరావు అనలిస్ట్, వి సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి గారు, అలాగే చరణ్ కౌశిక్ టీపీసీసీ అధికార ప్రతినిధి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సో ముందుగా మనం చూస్తున్నాం కదా, మనకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ జలాల వివాదం అయితే ముదురుతోంది. అయితే మళ్ళీ పంపకాలు జరపాలి అనేసి అని చెప్పి ఇంత ముందుకు జరిగినాయి, అసలు మేము ఒప్పుకోము అనేసి అని చెప్పి తెలంగాణ అయితే వాదించడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? ముందుగా టీడీపీ నుంచి మాట్లాడండి మేడం. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మేడం మాకు తెలుగుదేశం పార్టీకి క్లియర్ కట్ గా ఒకటే నినాదం. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, తెలుగు వారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలా. నెంబర్ 1. రెండో విషయం ఏమంటే, మనం కలకాలం కలిసి ఉన్నాం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే ఒకరి భావాలు ఒకరు పంచుకొని ఒకరి ఉన్నతిని ఇంకొకరు ఆకాంక్షించారో, అదే విధంగా ఈరోజు కూడా విడిపోయినా కూడా నా అన్న ఎక్కడున్నా బాగుండాలా అని నేను కోరుకుంటాను. అదే విధంగా నా తమ్ముడు ఎక్కడున్నా బాగుండాలా అని వాళ్ళు కూడా కోరుకోవాలి అనేదే తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. మీరు గమనించండి మేడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టే సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాబ్లీ సందర్శనకు వెళ్తే దాదాపు 10 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఉత్తర తెలంగాణ ఎడారి అయిపోతుంది బాబ్లీ కడితే, ఎత్తు పెంచితే. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తు పెంచడానికి ఒప్పుకోకూడదు మనం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు లాఠీ చార్జీ కూడా చేశారు. లాఠీ చార్జీ చేసినా కూడా మనకు ప్రజల కోసం పోరాటం చేశాం ఆ రోజు. ఈ రోజు కూడా మేము చెప్పేది ఒకటి మేడం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా 2 రాష్ట్రాలుగా మనం విడిపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు కానీ సంతోషంగా ఉండాలి. ఇద్దరు కూడా 2 రాష్ట్రాలు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, ఒకరి భావాలు ఒకరు పంచుకునే ధోరణిలో, వారికి తెలంగాణకు ఇబ్బంది వస్తే ఆంధ్రప్రదేశ్ సహాయ సహకారాలు అందించాలి, ఆంధ్రప్రదేశ్కు ఇబ్బంది వస్తే తెలంగాణ అన్నదమ్ములు, అక్క చెల్లెలు సహాయ సహకారాలు అందిస్తేనే మనకు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నాయండి, పర్వాలేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా 2 రాష్ట్రాలు కలిసిమెలిసి, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి ఉంటేనే 2 రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. అట్లా లేకుండా మనం 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుండి కూడా మనం 2 రాష్ట్రాలుగా విడిపోయాం, మన అభివృద్ధి 2 రాష్ట్రాలుగా విడిపోయింది, వాళ్ళ ఉన్నతికి వాళ్ళు పోరాటం చేసుకుని మన ఉన్నతికి మనం పోరాటం చేసుకున్నాం అనుకుంటే నష్టపోయేది అల్టిమేట్ గా తెలుగు ప్రజలే. కాబట్టి మనం అన్ని కూడా
కూలంకుషంగా చర్చించుకోవాలా, కూర్చొని అధికారులు కూర్చొని మాట్లాడుకోవాలా, అధికారుల దగ్గర ఏదైనా కానీ పరిష్కారం కాకపోతే మంత్రుల స్థాయిలో కూర్చొని మాట్లాడుకోవాలి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారు కూర్చొని మాట్లాడితే పరిష్కారం కాని సమస్య అనేది ఏది ఉండదనేది నా భావన. అదే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇద్దరూ కూడా వాళ్ళు తెలంగాణలో బాగుండాలా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుండాలా అని కోరుకునే వాళ్ళు ఇద్దరు కూడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వలాభం కోసం ప్రయత్నం చేయటం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా స్వలాభం కోసం ప్రయత్నం చేయటం లేదు. ఇద్దరు బాగుండాలా, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలా, రెండు రాష్ట్రాలు రెండు కళ్ళులాగా మనకు ఉండాలా అనేదే మన ధ్యేయం. ఆ విధంగా ఏ సమస్య ఉన్నా కూడా మనం పరిష్కారం చేసుకొని పరిష్కార దిశగా ముందుకు అడుగు వేస్తే ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా కూడా పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంటది. అట్లా లేకుండా మనం ఏదో రాజకీయ స్వలాభం కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టి మనం కాలం గడుపుకుంటాము అనుకుంటే ఇప్పుడు ప్రజలు కూడా పరిణతి చెందిపోయారు. ప్రజలు కూడా ఎవరు అభివృద్ధి కాంక్షిస్తున్నారు, ఎవరు మనోభావాలని రెచ్చగొట్టే విధంగా దెబ్బతీస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు కూడా రేపు నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా చర్చించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పే ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. రైట్.